ఇప్పుడు మనకు ఏ సంబంధం లేకున్నా కూడా మనం మంచిగా గాంధీ తాతను గుర్తుపడతాం. రాజ్యాంగం ఎవరు రాసిరంటే ఏంటనే అంబేద్కర్ పేరు చెప్తాం అన్నట్టు. ఇక ఇప్పుడు వాళ్ళు మన మధ్య లేకపోయినా వాళ్ళ పేర్లు ఎప్పటికీ మనకు గుర్తుంటూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు గసంటి అన్నట్టు. మరి ఈయన పేరు ఎందుకు మర్చిపోతాను అన్నట్టు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి గారు 14 నెలలు దాటిపోతున్నది. అయినా కూడా ఇంకెవరికి పేరే గుర్తుంటలేదు. మొన్న అల్లు అర్జున్ అటెంకశీరి, తెలుగు మహాసభలల్లా ఓ యాంకరు అటెంకశీరి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అట్లనే. ఇగో ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ సారేమో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నాడు. ఇదే నియోజకవర్గంలో నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ స్థానిక మంత్రులం. ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నారు. అలా పార్టీ వైరా ఎమ్మెల్యే రామదాస్ సారేమో ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి అంటున్నాడు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పేసి తడబడుతున్నాడు. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, మన తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర, సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఇగో ఇప్పుడు ఇండియా టుడేలో ఓ యాంకర్ కూడా పేరు గుర్తు రాకపోతే రెడ్డి సార్ అనవట్టే. మొన్ననే మంత్రి జూపల్లి గారేమో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే. టీవీ యాంకర్లు బయటోళ్ళు మర్చిపోతే ఇది ప్రతిపక్షాల కుట్ర అంటిరి. మరి సొంత పార్టీ వాళ్ళే మర్చిపోతురుగా సారు, ఇప్పుడు ఎవరి కుట్ర అంటారు? ఈ 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇక ప్రతిపక్షాలేమో పేరు గుర్తు పెట్టుకునేంతగా పెద్ద పని ఏం చేసిండని ముఖ్యమంత్రి గారి పేరు గుర్తుకుంటది అని చెప్పేసి కారెడ్డాలు ఆడబట్టే. మరి వీళ్ళు కావాలనే మర్చిపోతున్నారా లేకపోతే టెన్షన్లో యాది కొత్తలేదో తెలియదు కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినా కూడా బాగా ట్రోల్ అవుతున్నారు. నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దినం ఏదో ముచ్చట మీద వార్తలలో వస్తూనే ఉండే, దినం ఏదో ముచ్చట మీద టీవీలలో అవుపడుతూనే ఉండే, జనాల మధ్యలోకి వచ్చి బహిరంగ సభలో మైక్ అందుకొని మాట్లాడుతూనే ఉండే. అయినా ముఖ్యమంత్రి గారి పేరు ఎందుకు మర్చిపోతుర్రు అన్నట్టు. దినం 18 గంటల పనిచేస్తున్న ముఖ్యమంత్రి పరిస్థితి గిట్లుంది పోన్రీ.